చేనేత కార్మికులను ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తూ చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన 2023 కార్యక్రమంను బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కష్టాలను గుర్తించి తోడ్పాటును అందించేలా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని అన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన నాణ్యమైన అన్ని రకాల వస్త్రాలు ఆరోగ్యకరమైనవి, ఎలాంటి హానికర పదార్థాలు వాడరని, అన్ని సీజన్లోనూ ప్రతి ఒక్కరూ ధరించేలా తయారు చేయడం జరుగుతుందని వివరించారు. అన్ని రకాల వస్త్రాలు చాలా తక్కువ రేటుతో చేనేత కార్మికులు సొంత మగ్గాల ద్వారా తయారు చేసిన నాణ్యమైన వైవిధ్యమైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ ఎగ్జిబిషన్ నందు ధర్మవరం, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ, నారాయణవరం, మంగళగిరి, చీరాల, మాధవరం, హ్యాండీక్రాఫ్ట్, బెడ్షీట్ వంటివి అందుబాటులో ఉంచడం జరిగిందని, పండుగల సందర్భంగా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ జిల్లాకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పండగ ముందు వచ్చినటువంటి ఎక్స్పోలో దాదాపు 8 రాష్ట్రాల నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటిదాకా 8 రాష్ట్రాలు వచ్చాయి. అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అయితే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పటికి 95 వచ్చాయి, ఇంకా 120 వచ్చాయని డీడీ గారు చెప్తున్నారు. సో 120 రకాల ఊర్లలో నేసినటువంటి వస్త్రాలు మనకి ఇక్కడ లభిస్తాయి. కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళి చేనేత వస్త్రాలను కొనే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత ఇంకా వేరే వస్త్రాలు ధరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకిప్పుడు 2 రకాలైనటువంటి పండుగలు జనవరి 1 అందరూ చేసుకుంటున్నాం. ఇప్పుడు అది ఇంగ్లీషు సంవత్సరాది అయినప్పటికీ అందరూ కూడా మన ఉగాది కంటే కూడా ఎక్కువగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కొత్త వస్త్రాలు అనేది ధరించడం అనేది ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి.